hell of noise from the students. Yeah. Stop talking, all of you. Circulatory system లో ఇక్కడ వచ్చేసి 2 types of blood vessels ఉంటాయని చెప్పుకున్నాం, right? So one here, if you observe here, one is in blue color, the other is Blue in color. red color. Yeah, Yes. blue colored blood vessels generally are known as veins. I'll write it. Yeah, these blue colored, these blue colored blood veins are there. Blood vessels ఉన్నాయి కదా, these are known as veins, and these veins, they carry deoxygenated blood. They carry Deoxygenated blood. Yeah, deoxygenated blood. Remember this point, okay? And red colored blood vessels are there, right? Ikkada. See, red colored blood vessels are also there, right? And these are called arteries. Okay, these are known as arteries. Okay, these arteries, okay, they carry oxygenated blood. They carry oxygenated blood. Generally these arteries, they move away from the heart. Listen carefully. These arteries, they generally move away from the heart. అంటే హార్ట్ నుంచి దూరంగా వెళ్తాయి, అంటే హార్ట్ నుంచి బ్లడ్ ను పంప్ చేస్తాయి అని అర్థం. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? అమ్మ మీరేం రాయకండి, ఓకే, మీరేం రాయకండి. ఒకవైపు ఏమని చెప్తున్నాను నేను, వీన్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెయిన్. ఇంకో వైపు ఏం చెప్తున్నాను, ఆర్టరీ. దిస్ ఆర్టరీ, it is carrying what type of blood? Oxygenated blood. Whereas this vein, vein వచ్చేసి it is carrying deoxygenated blood, right? And here one more important difference, this artery, it is moving away from the heart. Why it is moving away from the heart? Because it has to supply blood to all parts of the body. Okay, it is supplying blood to all parts of the body. Whereas veins, they collect the blood. They collect the blood. And that blood is deoxygenated blood. Okay, ante emani arthamu, these blood vessels, they move towards the heart. They carry the blood. These blood vessels move, right? These blood vessels, where it is moving towards the heart. Whereas here, the blood is supplied to all parts of the body. Are you able to understand? నేను ఇక్కడ చిన్న ఈ డయాగ్రామ్ లోనే నేను ఐఎమ్ గెట్టింగ్ నాయిస్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్. ఐ డోంట్ నో హూ ఇస్ దట్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. చాలా గాలి సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. అర్థమవుతుందా? దయచేసి మ్యూట్ చేసుకోండి. మీరు బట్టలు తుక్కుతున్నారా? దయచేసి మ్యూట్ చేసుకోండి. రైట్. సో దిస్ ఈస్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ వాట్ ఈస్ ద సర్క్యులేషన్? సర్క్యులేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఐ సెడ్, ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ వెహికల్స్ కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలంటే డెఫినెట్లీ యూ నీడ్ సమ్ వెహికల్ కదా. లేదా చివరిగా ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, నడుచుకుంటూనే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బాడీలో సింథసైజ్ అయినటువంటి లేదా ఫుడ్ డైజెస్ట్ అయ్యింది కదా, మనం డైజెస్టివ్ సిస్టమ్ లో చెప్పుకున్నాము. ఫైనల్లీ digested to simplest form, that is glucose, right? So now this glucose has to be kada during digestive system ఏమని చెప్పుకున్నాము, ఫైనల్లీ ద గ్లూకోజ్ అనేది సింథసైజ్ అంటే ద మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్. దట్ ఈస్ కార్బోహైడ్రేట్, దట్ ఈస్ గ్లూకోజ్ అని చెప్పుకున్నాం కదా. సో నౌ దిస్ గ్లూకోజ్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్. ఈ గ్లూకోజ్ ఏమవ్వాలి అంటే now it has to be transported to each and every cell. Okay, it has to be transported to each and every cell. Blue color తీసుకుంటా ఒక్క నిమిషం. యా, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది ప్రతి ఒక్క సెల్ కు పంపించాలి, ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. నాట్ ఓన్లీ గ్లూకోజ్.
ఓకే, అక్కడ మనం డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమని చెప్పుకున్నాము, డైజెస్టివ్ సిస్టమ్ లో ద ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ ఫైనల్లీ టు ద సింప్లెస్ట్ ఫార్మ్ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ అని చెప్పుకున్నాం కదా. కానీ రెస్పిరేషన్ లో ఏమని చెప్పుకున్నాము, నౌ దిస్ గ్లూకోజ్ ఈస్ సప్లైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. ఎలా సప్లై అవుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. నాట్ ఓన్లీ గ్లూకోజ్, డ్యూరింగ్ రెస్పిరేషన్ మనం ఏం చెప్పుకున్నాము, దిస్ గ్లూకోజ్, ఏ గ్లూకోజ్ అయితే ఉంటుందో, అమ్మా చాలా నాయిస్ వస్తుందమ్మా, ట్రై టు అండర్స్టాండ్ ఆర్ ఎల్స్ ఐ మ్యూట్ ఎవ్రీవన్. మీకు చెప్తే అర్థం కావట్లేదు, చాలా నాయిస్ వస్తుంది. Yeah, see here, circulatory system, the definition was given, the circulatory system that carries a blood, and also this blood is a fluid connective tissue, right? So it is carrying the glucose as well as oxygen, it is supplying. Okay, blood is a fluid connective tissue, so this blood basically it supplies, right? Blood basically that carries, what it carries glucose, right? It also carries oxygen, and this is supplied, this is supplied to each and every cell. Okay, that is supplied to each and every cell, where actually the oxidation of glucose is taking place. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ ఆఫ్ is taking place in mitochondria, where the energy is produced in the form of ATP. అది కూడా చెప్పుకున్నాం. And this ATP it utilized for some work. అంటే ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎనర్జీ కావాలి, దిస్ ఎనర్జీ ఇస్ యూటిలైజ్డ్ అనేది మనము రెస్పిరేషన్ లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నామంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో ఇలా తయారైనటువంటి గ్లూకోజ్ లేదా అలా ఇన్హేల్ చేసినటువంటి ఆక్సిజన్ అనేది సప్లై జరగాలి. ఎక్కడికి సప్లై జరగాలి, దట్ ఈస్ ద టార్గెట్ సెల్. ఏ సెల్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ఇప్పుడు సప్లై కావాలి. సో హియర్ the circulatory system, it is playing a major role in supplying this oxygen and glucose, right? Not only these things, but this blood also transports hormones. Okay, let me write it. ఏమేం క్యారీ చేస్తుంది అంటే గ్లూకోజ్ ఆక్సిజనే కాకుండా ఇంకా ఏం క్యారీ చేస్తుంది, ఇట్ ఆల్సో క్యారీస్ హార్మోన్స్, రైట్? అండ్ ఆల్సో blood also contains some waste material, the material which is not required to the body. Okay, is called waste material. అంటే ఇక్కడ waste material అనేది ఫిల్టర్ అయిపోవాలి. ఓకే, so this blood is collecting not only the oxygen, glucose and hormones, but also it contains waste material and carbon dioxide. Okay, it also contains carbon dioxide. So try to remember these points. Okay, and now let us go for another slide. This is the double circulatory system. Blood అనేది ఎట్లా సప్లై అవుతుంది, హార్ట్ నుంచి లంగ్స్ కు, లంగ్స్ నుంచి హార్ట్ కు, అండ్ ఆల్సో హార్ట్ నుంచి బాడీ సెల్స్ కు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది మనం లాస్ట్ లో చెప్పుకుందాం. బిఫోర్ దట్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ మా తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ లెట్ మీ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బ్లడ్ వెసల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అంటే ఏమని చెప్పాను, ఆర్టరీస్ ఆర్ ద బ్లడ్ వెసల్స్ దట్ బేసికల్లీ మూవ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఇక్కడ హార్ట్ ఉందనుకోండి, ఐ డ్రా ఇట్, వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఇక్కడ హార్ట్ ఉందనుకోండి, ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ ద హార్ట్. ఇట్లా అన్నా వేసుకో లేదా ఇలా అన్నా వేసుకో, ఎలా అయినా వేసుకో. ఓకే, సో దిస్ ఇస్ ద హార్ట్, రైట్? సో ఇక్కడ నుంచి బాడీలో హార్ట్ నుంచి ద బ్లడ్ వెసల్స్, దీస్ ఆర్టరీస్ ఎలా వెళ్తాయంట, arteries move away from the heart. అక్కడ నుంచి why it is moving away from the heart, because it has to supply blood, to each and every cell. Okay, what type of blood is supplied, oxygenated blood is supplied by the arteries. Okay, oxygenated blood is supplied through the arteries to each and every organ, or to each and every tissue, or I can say to each and every cell. Okay,
సో ఏంటి ఆర్టరీస్ అంటే దీస్ ఆర్ ద బ్లడ్ వెసల్స్ దట్ మూవ్ అవే ఫ్రమ్ ద హార్ట్. దే క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, నౌ లెట్ us go for another slide. సో దిస్ ఈస్ ద ఆర్టరీ. చాలా నీట్ గా ఇచ్చాడు చూడండి స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద ఆర్టరీ. అబ్జర్వ్ ద స్ట్రక్చర్. సో దీస్ ఆర్ ద దిస్ ఈస్ వెయిన్. వెయిన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, వెయిన్ వచ్చేసి లెట్ మీ గివ్, ఇంతవరకు ఆర్టరీ గురించి చెప్పుకున్నాం. వెయిన్ వచ్చేసి ఏంటి అంటే దిస్ వెయిన్, this actually vein, these are the blood vessels that collect the deoxygenated blood and it moves towards the heart. Okay, this vein ఏం చేస్తుంది అంటే it collects the deoxygenated blood. Okay, remember that is deoxygenated blood అంటే ఏంటి, ఒక్కొక్క సెల్ నుంచి ఆక్సిజన్ యుటిలిటీ అయిపోయిన తర్వాత రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్. రిమెంబర్ ద పాయింట్. Deoxygenated blood అంటే what does it mean? It also contains carbon dioxide. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, ద బ్లడ్ ఇట్ ఈస్ క్యారీయింగ్, రైట్, బ్లడ్ క్యారీయింగ్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ టు ద మైటోకాండ్రియా, రైట్. అక్కడ ఏం జరుగుతుందని చెప్పాం మనము, ఆక్సిడేషన్ జరుగుతుందని మనం రెస్పిరేషన్ లెసన్ లో చెప్పుకున్నాం కదా. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఏరోబిక్ రెస్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. What are the end products of aerobic respiration? Carbon dioxide and water and some amount of energy కదా, చెప్పుకున్నాం కదా, ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఓకే, దీంతో పాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ ఏటీపీ, రైట్. లీవ్ ఆఫ్ దీస్, ఓకే, ఇట్ ఈస్ క్యారీయింగ్ కార్బన్ డైఆక్సైడ్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. సో హియర్ ద వెయిన్స్ అంటే ఏవి అంటే, వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ ద బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఇట్ కంటైన్స్ కార్బన్ డైఆక్సైడ్. దాంట్లో ఏముంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, మరి ఆక్సిజన్ ఉండదా అంటే ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. మనం అప్పుడే చెప్పుకున్నాం, ఎగ్జేల్డ్ ఎయిర్, ఇన్హేల్డ్ ఎయిర్ లో ఆక్సిజన్ ఎంత ఉందని చెప్పుకున్నాము, 21% ఉంటుంది అని చెప్పుకున్నాం. గుర్తుందో లేదో మీకు. ఓకే, మరి ఎగ్జేల్డ్ ఎయిర్ లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే 16% ఉంటుంది. అంటే కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ను ఎవరు క్యారీ చేస్తున్నారు, వెయిన్స్ అనేవి క్యారీ చేస్తున్నారు. సో దీస్ ద బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, లిజన్, సారీ, నాట్ బ్లడ్ క్యాపిలరీస్, బ్లడ్ వెసల్స్. ఓకే, దీస్ బ్లడ్ వెసల్స్ దే క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. దే కలెక్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ of the body and they collect the blood and they move towards the heart. It is moving towards the heart. Okay, so this is vein. Okay, gurtu pettukondama, this is vein. Okay, next let us go for another picture. This is blood capillaries. Blood capillary ante ikkada comparatively this capillary is these are nothing but the tubules that connect the artery and vein. ఎక్కడ అంటే ఇక్కడ. ఓకే, జనరల్లీ ఇక్కడ వచ్చేసి ఏముందమ్మా, ఇక్కడ గమనించండి, నేను హైలైట్ చేస్తాను, డిలీట్ ఎవ్రీథింగ్. యా, దిస్ ఈజ్ ఆర్టరీ, రైట్. ఇక్కడ హైలైటర్ తీసుకున్నా, దిస్ ఈజ్ ఆర్టరీ. హియర్ ఇట్ వాజ్ రిటన్ యాజ్ ఆర్టరీ, రైట్. అండ్ దిస్ ఈజ్ వెయిన్ కదా, దిస్ ఈజ్ ఆర్టరీ అండ్ దిస్ ఈజ్ వెయిన్. అండ్ వాట్ ఆర్ బ్లడ్ క్యాపిలరీ అంటే, బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ నథింగ్ బట్ కనెక్టింగ్ ట్యూబ్యూల్స్. ఇట్ ఈస్ కనెక్టింగ్ ద ఆర్టరీ అండ్ వెయిన్. ఓకే, ఇక్కడ రాశారు చూడండి, క్యాపిలరీ అని రాశారు. ఓకే, ఇక్కడ రాశారు చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ క్యాపిలరీ ఇస్ నోన్ యాజ్ క్యాపిలరీ బెడ్. ఓకే, మనకు క్యాపిలరీ బెడ్ అనేది ఏం లేదు, జస్ట్ హీస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యాపిలరీ అంటే ఏంటి అని చెప్తాడు, అంతే, మనకు అంతే చాలు. ఓకే, దీస్ క్యాపిలరీస్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ ద కనెక్టింగ్ ఏజెంట్స్ అనకూడదు, దీస్ ఆర్ నథింగ్ బట్ ద tiny tubular structures. Okay, these are very tiny tubules, okay, which actually connect the artery and the vein. Okay, are known as a blood capillary. Okay, capillaries ani antaru, blood capillaries ani antaru. Okay, right. Now next move to the another slide. This is blood. So ikkada blood lo emem untundi అనేది చెప్తున్నాడు. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, సర్క్యులేటరీ సిస్టమ్ లో ఏమేం వెజల్స్ ఉంటాయి అంటే, బ్లడ్ వెజల్స్ ఏవేవి ఉంటాయని చెప్పాను నేను ఇందాక. ఒకటి ఆర్టరీ, ఇంకొకటి వెయిన్ ఉంటుంది. ఆ రెండింటిని కలుపుతూ చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు అని చెప్పాను కదా. సో దీస్ ఆర్ ద మెయిన్ బ్లడ్ వెజల్స్ దట్ ఆర్ ప్రెసెంట్. ఓకే,
ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆ తర్వాత బ్లడ్ ఇస్ అ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. బాగా గుర్తుపెట్టుకోండి. మరి బ్లడ్ లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏమేమి ఉంటాయంట? ఆర్బిసి, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా. లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ ఇంపార్టెంట్. Listen important. Okay, next go for another slide. Yeah, mute yourself. See, if you observe this, బాగా గమనించండి. డయాగ్రామ్ చూస్తే మీకు కొన్ని కనిపిస్తున్నాయి ఆల్రెడీ కదా. ఏం కనిపిస్తున్నాయి? దిస్ ఇస్ ప్లాస్మా అని రాస్తున్నాడు ఇక్కడ కదా. దిస్ ఇస్ ప్లాస్మా, హియర్ ఇట్ ఈస్ ప్లాస్మా, ఇట్ వాజ్ రిటర్న్. దిస్ ఇస్ WBC అంటే బ్లడ్ కంపోజిషన్. బ్లడ్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, మేజర్లీ బ్లడ్ లో ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది. ఓకే, ద వాటరీ కంటెంట్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మా. ఓకే, ఏముంటుంది? ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా ఇస్ నథింగ్ బట్ ద watery content of the blood is known as, that is a pale yellowish color. Okay, pale yellowish color లో ఉంటుంది. ఓకే, ఎవరో సర్కిల్ చేశారు, వెరీ గుడ్. దట్ ఈస్ ప్లాస్మా. దట్ ఈస్ నథింగ్ బట్ ద లిక్విడ్ కంటెంట్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మా. రైట్. తర్వాత వచ్చేసి ఈ ప్లాస్మాలో ఈ WBC సెల్స్ యాజ్ వెల్ యాజ్ RBC మీన్స్ దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఆల్సో ప్లేట్లెట్స్ ఆర్ సస్పెండెడ్ అంటే అవి అందులో తేలుతూ ఉంటాయి. ఓకే, అంటే బ్లడ్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్మా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఏంటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే? RBC, WBC అండ్ ప్లేట్లెట్స్. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? కలిసి ప్లాస్మాలో ఉంటాయి. ఓకే, గో ఫర్ నెక్స్ట్ స్లైడ్ మా. ఐ గివ్ ద మోర్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ RBC. RBCని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. దే ఆర్ రెడ్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. హిమోగ్లోబిన్ బేసికల్లీ ఇట్ ఏమని చెప్పుకున్నాము? ఇట్ క్యారీస్ ఆక్సిజన్. రెస్పిరేషన్ లో చెప్పుకున్నాం. హిమోగ్లోబిన్ ఇంకోసారి రాస్తాను చూడండి. హిమోగ్లోబిన్ it carries oxygen. After inhalation, the exchange of gases takes place at alveoli అని చెప్పుకున్నాము. Immediately the oxygen that enters into the blood capillary అని చెప్పుకున్నాము respiration lesson లో కదా. Now this hemoglobin it binds to the oxygen. Oxygen binds to the hemoglobin. Okay, oxygen that binds to the hemoglobin and it forms, మీరు ఏం రాయకండి. Okay, it oxygen that binds to the hemoglobin and it forms a HbO2 అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ ని ఫార్మ్ చేస్తుంది. రైట్. దిస్ ఆక్సీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఆక్సిజన్ ఇస్ క్యారీడ్ త్రూ హిమోగ్లోబిన్. ఓకే, ఆక్సిజన్ ఇట్ ఈస్ క్యారీడ్ త్రూ హిమోగ్లోబిన్. రైట్. సో దిస్ ఈస్ చూడండి ఎలా ఉంది షేప్. చూడండి ఇది ఎలా ఉందమ్మా షేప్? వాట్ ఈస్ ద షేప్? కెన్ యూ? ఇట్ ఈస్ అఫ్ కోర్స్ సర్కులర్ బట్ ఇట్ ఈస్ బైకాన్కేవ్. బైకాన్కేవ్ అంటే ఇలా ఉంటుంది. లెట్ మీ ఇలా చూడు, ఇలా కొంచెం వెయిట్ సెకండ్, ఇలా ఉంటుంది స్ట్రక్చర్. అంటే ఇలా రైట్, ఇలా ఉంది కదా. బైకాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. కాన్కేవ్ అంటే ఇలా ఉంటుంది, కొంచెం లోపల ఇలా ఉంది కదా. సో దాన్ని బైకాన్కేవ్ అంటే వెనకల వైపు కూడా అట్లాగే ఉంటుంది. ఓకే, that is called biconcave structure. Okay, the structure. Okay, and it is red in color because of the presence of hemoglobin. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే న్యూక్లియస్ is absent. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, biconcave disc that is round and flat without nucleus. రైట్, ఇక్కడ ఇచ్చాడు, నీట్ గా ఇచ్చాడు వాట్ ఈస్ RBC అనేది. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ లెట్ us go for another slide. So this is RBC and next this is WBC. WBC basically these are the cells that actually develop antibodies against infection. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే these are the only cells. Okay, these are the only cells that fight with the foreign antigen. ఇది కూడా మనం చెప్పుకున్నాం. వై డు వి ఫాల్ ఇల్ అన్నప్పుడు ఒక లెసన్ వచ్చింది మనకు, వై డు వి ఫాల్ ఇల్ అనేసి 8th క్లాస్ లో వచ్చింది కదా, గుర్తుందా? అందులో మనం చెప్పుకున్నాం WBC cells that help
in fighting with the foreign antigens అనేసి. Again I am getting noise, right? Next one that is platelets. ఒక నిమిషం చూద్దాము ఎవరన్నా జాయిన్ అవుతారు, అడ్మిట్ అది చేసుకుందాం. ma here if you observe here, these are the platelets. Platelets ఎలా హెల్ప్ అవుతాయి అంటే, platelets that help in clotting of the blood అని చెప్పుకున్నాం మనం. ఆల్రెడీ మనం చెప్పుకున్నామా ఈ విషయం కూడా, ఎక్కడ చెప్పుకున్నాం, 8th క్లాస్ లోనే 9th క్లాస్ లోనే చెప్పుకున్నాం, రైట్? ప్లేట్లెట్స్ దే హెల్ప్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఎలా, what is the enzyme, what are the factors that are present in the blood clotting factors ఏముంటాయని చెప్పుకున్నాము, ఏమైనా గుర్తుందా? లెట్ మీ రైట్ ఇట్. prothrombin. So prothrombin is a one factor, and another factor is fibrinogen. So these are the two factors, clotting factors, that are present, that are actually this fibrinogen. Basically it is present in the dissolved form. Okay, this fibrinogen, it is present in the dissolved form, okay, in the blood. Okay, and the first one, that is prothrombin, is there, right? And platelets ఎలా హెల్ప్ చేస్తాయి అంటే, platelets basically they convert this prothrombin into thrombin. Okay, this prothrombin into thrombin. Which one? The enzyme called thrombokinase. Let me write it. అంటే ఇక్కడ thrombokinase అనే ఒక ఎంజైమ్, ఒక నిమిషమ్మా, I'll take pen. Yeah, so thrombokinase, right? This is actually the enzyme that is released by platelets. అంటే ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి అంటే, they release the enzyme called thrombokinase. So this thrombokinase, this enzyme that was released by platelets, basically this enzyme that converts prothrombin to thrombin. ఓకే, అంటే ఇక్కడ ప్లేట్లెట్స్ ఏం చేస్తున్నాయి, ప్లేట్లెట్స్ they release an enzyme called thrombokinase. This thrombokinase, it converts prothrombin to thrombin. Now this thrombin that converts fibrinogen to fibrin. అది మనకు టెక్స్ట్ బుక్ లో ఉందనుకుంటాను, ఒకసారి చూస్తాను. మా టెక్స్ట్ బుక్ ఉందా మీతో? టెక్స్ట్ బుక్ ఉందా? ఒక నిమిషం, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ చెప్తాను. ఉందమ్మా టెక్స్ట్ బుక్? లేదా టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది మేడం. ఉందంటే పేజ్, యా ఇక్కడ పేజ్ నెంబర్ 63 తీయండి అమ్మా. 63, పేజ్ నెంబర్ 63 కనిపించిందా? నన్నే ఓపెన్ చేయమంటారా? ఒక నిమిషం, నేను ఓపెన్ చేస్తాను. యా, ఐ విల్ ఓపెన్ టెక్స్ట్ బుక్, వెయిట్ ఎ సెకండ్. 63 మా, 63, ఓపెన్ పేజ్ నెంబర్ 63. యా, ఓపెన్ చేశారా? ఒక నిమిషం, నేను ఓపెన్ చేస్తున్నాను, అందరికీ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 63లో అక్కడ ఇస్తున్నాడు చూడమ్మా, ద yellowish straw colored fluid portion after the formation of blood clot is known as the serum. Yeah, I want to give this information also. First let me complete the, yeah, ఇక్కడ చూడండి. నాది వచ్చేసిందో. ఆగవే, నీది వస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళది రావద్దు, మిగతా వాళ్ళు చూడొద్దు. ఈ పేజ్ లో చూసినట్లయితే ఇక్కడ
యా బేసికల్లీ ఇందులో ఒక రియాక్షన్ ఇవ్వాలమ్మా, ఇవ్వలేదు. ఇక్కడ డిస్కస్ విత్ యువర్ టీచర్ అని ఇచ్చాడు అబౌట్ వైటమిన్ కే. మనం విటమిన్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, విటమిన్స్ ఐడియా ఉంది కదా. విటమిన్ కే దట్ హెల్ప్స్ ఇన్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేసి చెప్పుకున్నాం, రైట్. దట్ ఈస్ యాక్చువల్లీ ద విటమిన్ దట్ ఈస్ రిక్వైర్డ్, దట్ హెల్ప్స్ ఇన్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పుకున్నాము. అది కాదు, ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, కనిపిస్తుందా? హలో. The straw yellowish colored fluid portion after the formation of the clot is known as serum. ఇక్కడ యాక్చువల్ గా అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనుకుంటాను, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నది. న్యూ టెక్స్ట్ బుక్ లో అయితే చక్కగా ప్రోథ్రాంబిన్ అండ్ థ్రాంబినోజన్ ఇక్కడ ఇచ్చారు చూడు. when the blood flows out, first point I'll this highlighter use చేస్తున్నాను చూడు. When the blood flows out, the platelets release an enzyme called thrombokinase, right? This thrombokinase, basically this enzyme that converts the prothrombin into thrombin. Okay, this thrombokinase that is released by the platelets. Okay, platelets అనేవి ఏం రిలీజ్ చేస్తున్నాయంటే the enzyme called thrombokinase. Now this thrombokinase, it is converting prothrombin to thrombin. Okay, it is converting prothrombin to thrombin. And now this thrombin that was converted, right? That was converted. ఇక్కడ ఫామ్ అయిన thrombin ఏం చేస్తుంది అంటే it acts on another substance called fibrin. Okay, it actually acts on the fibrin. Okay, it actually అంటే దేనిపైన ఫామ్ పనిచేస్తుంది అంటే ఈ thrombin అనేది ఫైబ్రినోజన్ అనే దానిపైన పనిచేస్తుందమ్మా. ఇక్కడ థ్రాంబిన్ అనేది ఫైబ్రినోజన్ అనే దానిపైన పనిచేస్తుంది, కానీ ఇక్కడ థ్రాంబిన్ అని ఇచ్చాడు. దిస్ ఇస్ థ్రాంబిన్ దట్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫైబ్రిన్ కాదు, ఇక్కడ ఫైబ్రినోజన్ అని రాసుకోండి. ఓకే, ఇక్కడ ఫైబ్రినోజన్ అని రాసుకోండి. దట్ ఈస్ యాక్చువల్లీ రాసుకోండి అమ్మా, ఇక్కడ దిస్ ఫైబ్రిన్ కాదు, అది ఫైబ్రినోజన్ అని రాసుకోండి. రాంగ్ ఉంది, లెట్ మీ రైట్ ఇట్. దట్ ఈస్ నాట్ ఫైబ్రిన్, దట్ ఈస్ ఫైబ్రినోజన్. రాంగ్ ఉంది చూడండి, ఫైబ్రినోజన్. స్పెల్లింగ్ చెప్తాను చూడు, FIBRINOGEN. ఓకే, what is the spelling? Let me write it clearly. Fibrinogen. It acts, this thrombin acts on fibrinogen. It acts on the fibrinogen and it converts the fibrinogen into fibrin. Okay, it converts the fibrinogen into fibrin. Okay, ఏది? thrombin. So this thrombin that is helping, basically this fibrinogen that is present in the dissolved form. It is present in the dissolved form. Okay, అయితే this thrombin that was converted, right, at the beginning మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాము? the enzyme that is released by platelets is thrombokinase, and the thrombokinase that is acting on prothrombin and it is converting prothrombin into thrombin. Now this thrombin, it is acting on fibrinogen and it converts the fibrinogen which is present in the dissolved form. Okay, that is the fibrinogen which is present in the dissolved form, that would be converted to fibrin, that is present in fiber form. Okay, ఇక్కడ చూడండి, ఆ ఫైబర్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ బ్లడ్ క్లాట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఐల్ షో దిస్. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ యాక్చువల్లీ బ్లడ్ క్లాట్. ఈ క్లాట్ లో ఇక్కడ ఈ ఫైబర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కదా, ఆ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా, లెట్ మీ హైలైట్ ఇట్ విత్ హైలైటర్. ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైబ్రిన్. ఓకే, నౌ these blood cells, all the blood cells are entangled in the fibrin and it stops what to say, bleeding. అంటే క్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫైబ్రిన్ అనేది ఫామ్ అయ్యి ఏం జరుగుతుంది అంటే బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైబ్రిన్ ఫామ్ అవ్వటం వల్ల, అంటే ఈ ఫైబ్రిన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫైబ్రస్ స్ట్రక్చర్స్. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫైబ్రస్ స్ట్రక్చర్స్. అంటే ఇది ఫైబర్ ఫామ్ లోకి ఫస్ట్ డిజాల్వ్డ్ ఫామ్ లో ఉంటుంది. అయితే ఈ డిజాల్వ్డ్ ఫామ్ లో ఉన్నటువంటి
ఫైబ్రినోజన్ థ్రోంబిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫైబ్రిన్. ఓకే, దిస్ ఫైబ్రిన్ ఈజ్ ఇన్ ఫైబ్రస్ ఫార్మ్ అండ్ ఇట్ ఎంటాంగిల్స్ ద బ్లడ్ సెల్స్ అండ్ ఇట్ కాజెస్ ది బ్లడ్ క్లాటింగ్. రైట్, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లడ్ లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము. లెట్ మీ రైట్ ఇట్. బ్లడ్ లో ఐల్ టేక్ రెడ్ కలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమని చెప్పాను, బ్లడ్ అని తీసుకున్నా. రైట్, బ్లడ్ లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము. ప్లాస్మా ఉంటుంది అని చెప్పాను కదా, ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాతో పాటు బ్లడ్ సెల్స్ ఉంటాయి అని చెప్పాం. బ్లడ్ సెల్స్ అంటే ఏవేవి వస్తాయమ్మా? బ్లడ్ సెల్స్ అంటే బ్లడ్ సెల్స్. ఓకే, ఈ బ్లడ్ సెల్స్ అంటే ఏమేమి వస్తాయి? ఆర్బిసి, డబ్ల్యూబిసి, రైట్, WBC. బిసి అండ్ ప్లేట్లెట్స్. ఓకే, ప్లేట్లెట్స్ వస్తాయి అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ప్లేట్లెట్స్ ఎలా హెల్ప్ అవుతాయి? ఆర్బిసి అంటే ఏంటి చెప్పాను ఇందాక. ఆర్బిసి అంటే ఏమని చెప్పాను? ఆర్బిసి దట్ యాక్చువల్లీ ఇట్ కంటైన్స్ హిమోగ్లోబిన్. The structurally hemoglobin is similar to the chlorophyll. Only one difference is there అని ఇంతకు ముందు నా క్లాస్ లో చెప్పుకున్నాం. ఏంటి ఆ డిఫరెన్స్? The metal ion that is present in the chlorophyll is, what is the metal ion that is present in the chlorophyll and what is the metal ion that is present in the hemoglobin? హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి మెటల్ అయాన్ ఏదని చెప్పాను? ఐరన్ అని చెప్పాను. గుర్తుందా మీకు? గుర్తుందా? రెస్పిరేషన్ లెసన్ లో చెప్పుకున్నాం మనం. హిమోగ్లోబిన్ లో వచ్చేసి ఐరన్ మెటల్ అయాన్ ఉంటుంది. క్లోరోఫిల్ లో ఏముంటుందని చెప్పాను? క్లోరోఫిల్ లో ఏముంటుందని చెప్పానమ్మా?